ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య వందనం. అందరు చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించేదాము. ఉదయకాల ప్రార్థనలు మరి యేసయ్య నా తోడుగా ఉన్నాడని విశ్వాసముతో భయభక్తులతో చిత్తశుద్ధితో ప్రార్థించదము. నా ప్రియ సోదరి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర కృపకూటైన దేవా, ఆది సంపూర్ణుడా, ఆదియం నీవే, అంతం నీవే, జీవం నీవే, మరణం నీవే. ప్రభువా దేవా, నీకెంత స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా దేవా. అయ్యా, ఈ ఉదయకాల ప్రార్థనలు మరి యేసయ్య నా తోడుగా ఉన్నాడని విశ్వాసముతో భయభక్తులతో ప్రార్థించే కృపను భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ముందుగా తెలియచేసిన తప్పిదములు, అబద్ధాలు, క్రియలు, పాపాలు, దుష్ట క్రియలనైనా తొలగించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య దేవా, నీకెంతో వందనాలు నైనా. ప్రేమామయుడ, కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ దేవా, నీకు స్తోత్రం, 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 స్తుతి, 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 మహిమ, మహిమ, ఘనత, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా దేవా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచన ప్రకారం నైనా మా జ్ఞానాన్ని, ఆత్మని, శరీరాన్ని ప్రభువా నీకే సమర్పించుకుంటున్నాను. యేసయ్య దేవా, నీకెంతో వందనాలు దేవా. ప్రేమామయుడ, కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, రాని ఉన్నవాడా యేసయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి దేవా. అయ్యా, అగ్ని జ్వాలలు వంటి ప్రభువా దేవా మాపై రండిదే నైనా దేవా. అయ్యా యేసయ్యా, అగ్ని జ్వాలలు వంటి కనులు వాడ ప్రభువా, నీకు స్తోత్రం యేసయ్య, స్తోత్రం తండ్రి దేవా. రాజా, మహిమకు పాత్ర, కృపకు యోగుడనైనా అయా, కుమ్మరి ప్రభువా, జీగట్టమైన ప్రభువా యేసయ్యా దేవా, నిండు పాత్రముగా జీవించే కృపను భాగ్యాన్ని దయచేయమునైనా. ఖాళీ పాత్రము కాదు నైనా నా జీవితం యేసు దేవా, నీలో ఏక మనసుతో ఏకరీతిగా నన్ను నడిపించుమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. మార్గం, సత్యం, జీవం నేనే అంటున్నావు నైనా యేసయ్యా, నీకు స్తోత్రం నైనా. ద్రాక్ష వల్లివి నీవైతే, నీలోని తీగను నేనైతే నీ ప్రభువా, తెగకుండా కాపాడుతున్న తండ్రి దేవా, నీకెంత స్తోత్రం నైనా దేవా. అవును రాజా, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, నీకెంతో స్తోత్రం నైనా దేవా. పరలోకం భూలోకం సృష్టించిన సృష్టికర్త దేవా, నీకు స్తోత్రం నైనా దేవా. అద్వితీయుడు ప్రభా, నీకు స్తోత్రం యేసయ్య దేవా. ఆది సంపూర్ణుడ దేవా, నీకు స్తోత్రం యేసయ్య. మారని దేవుడవయ్యా, నీకు స్తోత్రం తండ్రి దేవా. మార్పు లేని దేవుడవయ్యా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా దేవా. అయ్యా, ఈ మానవులు ఈ మనుషులు మేము మారిపోతాము, కానీ దేవా నీవు ఎన్నడికి మారలేని దేవుడు. నేను పవిత్రుని, మీరు కూడా పవిత్రులుగా జీవించమంటున్నాను నేను. లేవియాకాండం 19వ అధ్యాయం ప్రకారం దేవా. అవును యేసయ్యా, అవును తండ్రి దేవా, పవిత్రులుగా జీవించే కృపను భాగ్యాన్ని దయచేయము యేసయ్యా. రోమిల్కి రాసిన లేఖ 8వ అధ్యాయం 16వ వచనం, నీ ఆత్మతో మా ఆత్మ అనేక బిడల ద్వారా జతపరచమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. రాజా, నీకెంత స్తోత్రం, స్తుతి, స్తుతి, మహిమ, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా దేవా. అయ్యా, కృపకు యోగుడా నైనా దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా దేవా. నన్ను ఎన్నుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డలని ఎన్నుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా దేవా. నీకెంతో వందనాలు రాజా, నీకు స్తోత్రం, స్తుతి, 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 మహిమ, మహిమ, ఘనత, ఘనత, ఆరాధన నీకే చెల్లింతున్నాయిన దేవా. నీ పరిశుద్ధ గల నామంలో, నీ ఉన్నతమైన నామంలో పసిబిడంచే మృదుల వరకు నీకు సమర్పిస్తూ, వ్యాధులతో, బాధలతో, కుదురని రోగములతో, జ్వరములతోనైనా పడకలు పడిన ప్రతి ఒక్క బిడ్డలనైనా నీ హస్తముతో లేవనెత్తమని ప్రార్థిస్తూ, నీ పరిశుద్ధ గల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది,
చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తోత్రం దేవా. ఒసగినావు నాకు ఈ జీవితం, ఒసగినావు నాకు ఈ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తోత్రం దేవా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. గొప్పవాడనైన దేవా, మహోన్నతుల దేవా, గొప్పవాడన తండ్రి దేవా, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా యేసయ్యా, నీకెంత స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతునైన దేవా. ఘనమైన పాత్రను ప్రభువా అయ్యా, నీకెంత స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతునైన దేవా. అయ్యా, నన్ను ఎన్నుకున్న దాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. ప్రతి ఒక్క బిడ్డలను ఎన్నుకున్న దాన్ని బట్టి స్తోత్రం యేసయ్యా. ఎన్నుకున్న దాన్ని బట్టి నైనా నీవు ఇచ్చిన ప్రణాళికలో నడిచే కృపను దయచేయము యేసయ్యా. దేవా, నీ నిబంధనలు, నీ మాటలు, నీ వాగ్దానమునైనా మాలో నెరవేర్చుమునైనా మేము జీవించేదము యేసు. నీ నిబంధనల ద్వారా పాటించే కృపను, భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. మరి విశ్వాసముతో, భయభక్తులతో, చిత్తశుద్ధితో, ఏక మనసుతో, ఏక హృదయముతో ప్రార్థించదము నా ప్రియ సోదరి సహోదరులారా. విశ్వాసముతో ప్రార్థించు, అంతరాత్మతో ప్రార్థించు దేవుణ్ణి. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుని డిస్టర్బ్ చేయకు, విశ్వాసాన్ని వేస్ట్ అనకు. నువ్వు ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, నువ్వు ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. ప్రార్థించు. యేసయ్యా, నీవే ఆధారంనైనా, నీపై ఆదరిస్తున్నాము తండ్రి. ప్రార్థించు. నీ కుటుంబంలో గొడవగా ఉందా? ఉదయం లేచినప్పటి నుంచి ప్రార్థించు. ఆటంకాల ద్వారా ఉందా? ప్రార్థించు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయా? ప్రార్థించు. మార్కు సువార్త 9:29 చూసిన ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమే. దేవుడితో అసాధ్యం కానిది ఏ కార్యం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీటిలో నడుచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతో నడుస్తున్నావు. ప్రార్థించు. నీటిలో నీవు మునిగిపోలేవు, కాలిపోలేవు. దేవుడు నిన్ను కాచి కాపాడిన దేవుడు. ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. దేవుడు నిన్ను మునిగిపోలేనియలేడు, కాలిపోలేనియలేడు. ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. బాధగా ఉందా? ప్రార్థించు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించు. కీర్తన గ్రంథం 95:6 సెలవిస్తుంది వాక్యం. ప్రార్థించు.
మోకరించి ప్రార్థించు, ఆయన వైపు చూసి ప్రార్థించు. దేవా, ఈ జీవితం ఎందుకయ్యా ఇచ్చావు నిండు జీవితాన్ని, ఎటుల నిన్ను మరిచి తినయ్యా. నీ ప్రేమ, నీ కృప, నీ కరుణ ప్రార్థించు. ఎటుల నిన్ను మరిచి తినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా. నీ ప్రేమను, నీ కృపను, నీ కరుణను, నీ సేవను, నీ ప్రేమను, నీ కృపను, నీ కరుణను, నీ సేవను, ఎటుల నిన్ను మరిచి తినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా. అవును యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా. అవును దేవా, అయ్యా, ఎన్నో కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధలో ఉన్నా కానీ ప్రభువా నిన్ను మర్చిపోతున్నాం యేసు. అయ్యా, నిన్ను మర్చిపోతున్న ఈ శోధనలు, వేదల నుంచి ప్రభువా వెలికి తీయము యేసయ్యా. దేవా యేసయ్యా, ఎటుల నిన్ను మర్చి తినయ్యా. అబ్బా, నీవు మరవలేవయ్యా, నేను మర్చిన కానీ నీవు నన్ను మరవనన్న దేవుడవయ్యా. నీకు స్తోత్రం యేసు. ఈ లోకం, దాని వ్యామోహం నా ముందే గతించిపోవునన్నవ యేసు. దేవా రాజా, మా కన్నీటి మొరను చూడుమునైనా, మా హృదయ వేదన చూడుము యేసయ్యా. ఎవరు వినువారు కాదునైనా, నీవు మాత్రమే దేవా. సమాధానం ఇచ్చేవాడు, సమాధాన కర్తవు నీవే యేసయ్యా. ఇచ్చావు ఈ జీవితము, మరిచాను నిన్ను నేను. ఇచ్చావు ఈ జీవితము, మరిచాను నిన్ను నేను. మార్గమై నీవు నిలిచావు అయ్యా, నీ సన్నిధినే విడిచావు. మార్గమై నీవు నిలిచావు అయ్యా, నీ సన్నిధిని విడిచావు. ఎటుల నిన్ను మరిచి తినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా. అవును యేసయ్యా, ఎటుల నిన్ను మరిచి తినయ్యా. నీ ప్రేమ, నీ కృప, నీ కరుణలో నన్ను నడిపించుము యేసు. అవును దేవా, ఇచ్చావు ఈ జీవితం, నిండు జీవితాన్ని ఇచ్చావయ్యా. ఆదికాండం 1:27 మానవులని నీ రూపంలో సృష్టించావయ్యా. నీకెంతో స్తోత్రం, శతకోటి వందనాలు యేసయ్యా. అయ్యా, నేను ఏ విధముగా నీకు ధన్యవాదాలు తెలియపరచదనయ్యా. నేను ఏమిచ్చినా తక్కువనే దేవా. అయ్యా, నేను ఎన్ని కృతజ్ఞతలు, మహిమలు, ఘనతలు, ఆరాధనలు చెల్లించిన ప్రభు, అది తక్కువనే దేవా. నేను నీ కాళ్ళ కింద ధూళి లాంటిని యేసయ్యా. నన్ను ఎత్తుకునే వాడవు అయ్యా, నన్ను ఎత్తుకునే వాడవు. రాళ్ళల్లో ముళ్ళలో నడిచినా నన్ను ఎత్తుకునే వాడవు యేసయ్యా. నీకు స్తోత్రం నన్ను దేవా. అయ్యా, నీవు ఎంత గొప్ప వాడవయ్యా. మరణించిన సమయంలో కూడా నీవు అన్నావునైనా, నా పిల్లలకి ఏమీ తెలియదు అన్నావు ప్రభా. నువ్వు ఎంత గొప్ప వాడవనైనా, నీవెంతో త్యాగమూర్తివయ్యా, త్యాగ చేసావయ్యా, త్యాగ బలి అయిపోయావునైనా దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరి విశ్వాసముతో ప్రార్థించు. ఎవరు నిన్ను నమ్మి ఉన్నాను, ప్రార్థించు. ఎవరిని నేను నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను మనసా,
నన్ను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. ఎవరిని నేను నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను మనసా. నన్ను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా. మనసా మనసా కలవరపడకు మనసా. ఎవరిని నేను నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను మనసా. నన్ను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. అవును దేవా, ఎవరినో మానవులను నమ్మి ఉన్న మోసపోయాము ప్రభా. మాంత్రికులు నమ్మి ఉన్న మోసపోయాము యేసు. దేవా, నిన్ను నమ్మే కృపను భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చున తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి. రొట్టెను కొడుకు అడుగుచుండగా రాళ్ళను ఇచ్చున తండ్రి, చేపను బిడ్డ అడుగుచుండగా పామును ఇచ్చున తండ్రి. ఆ తండ్రి కంటే నేను ఎక్కువగా ప్రేమించు ప్రభు ఒకడున్నాడయ్యా. తన ఆత్మలో నీలో కురిపించి నడిపించు ప్రభు ఒకడున్నాడయ్యా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా. ఎవరిని నేను నమ్మి ఉన్నాను, ఎరిగి ఉన్నాను మనసా. నన్ను నమ్మిన వారిని చేయి విడువడు నా ప్రభు యేసు మనసా. నిరాశతో నీవు తారాడుచుండగా తోడై నడుచును నీతో. అలసిన వేళ అభయమునిచ్చి అండగా నిలుతును తండ్రి. నిరాశతో నీవు తారాడుచుండగా తోడై నడుచును నీతో. అలసిన వేళ అభయమునిచ్చి అండగా నిలుతును తండ్రి. ఆ ఎల్ల వేళలా కంటి పాపల కాచేయి ప్రభు ఒకడున్నాడయ్యా. తన ఆత్మలో నీలో కురిపించి నడిపించు ప్రభు ఒకడున్నాడయ్యా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా. మనసా మనసా నీవు కలవరపడకు మనసా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి దేవా. రాజాతి రాజా, ప్రభులకు ప్రభు యేసయ్యా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నాయన దేవా. అవును యేసయ్యా రాజా, ఎవరిని నమ్మి ఉన్నానో మోసపోతున్నానని బాధపడుతున్న బిడ్డలు ప్రభువా, అయా కుటుంబ వారు కానీ నైనా
అక్కవారు పక్కవారు కానినైనా, డబ్బుల విషయం కానినైనా, ఏ విషయంలో కానీ నమ్మి ఉన్నారో కానీ ప్రభువా, మోసపోతున్నానని బాధపడుతున్న కుటుంబాలలో ప్రభువా, నీవే తోడుగా ఉండుమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, తన దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి విశ్వాసంతో భయభక్తులతో ప్రార్థించిన ప్రియ బిడ్డలారా, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం. అవును యేసయ్యా, పదండి వెళ్ళేదం నైనా, నీ సన్నిధి వైపు వెళ్ళేదను యేసయ్యా. నీ సన్నిధిలో మోకరించి నేను స్తుతించి ఆరాధించదను దేవా యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి దేవా. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం. శారీరక వంచలు పడి యేసుని మరిచిపోకు, మరిచి యేసు ఎక్కడున్నాడని నీవు వెతక మాకు. శారీరక వంచలు పడి యేసుని మరిచిపోకు, మరిచి యేసు ఎక్కడున్నాడని నీవు వెతక మాకు. అంతరాత్మతో నీవు ప్రార్థించి చూడు, నీ హృదయం అనే చోటలో నిలిచి ఉన్నాడు. అంతరాత్మతో నీవు ప్రార్థించి చూడు, నీ హృదయం అనే చోటలో నిలిచి ఉన్నాడు. దానై కొలవై ఉన్నాడు. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం. స్తోత్రం యేసయ్యా. ప్రేమ స్వరూపుడా ఓ ఆప బాంధవా, ఏ బంధము లేని నీ ప్రేమని పంచితివా. ప్రేమ స్వరూపుడా ఓ ఆప బాంధవా, ఏ బంధము లేని నీ ప్రేమని పంచితివా. మమ్ము కన్న తల్లి కన్న మించిన నీ ప్రేమ ఏమిచ్చిన సరిపోదులే త్యాగ ప్రేమకు. మమ్ము కన్న తల్లి కన్న మించిన నీ ప్రేమ ఏమిచ్చిన సరిపోదులే త్యాగ ప్రేమకు, నీ శిలవ ప్రేమకు. పదండి వెళ్ళదం, పదండి వెళ్ళదం,
యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళెదం, పదండి వెళ్ళెదం. హోయ్! స్తోత్రం 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 యేసయ్యా. అవును రాజా, అవును యేసయ్యా. పదండి వెళదాం నైనా నీ సన్నిధి వైపు. పరిశుద్ధ సన్నిధికి వచ్చి వారు ధన్యులన్నావు ప్రభా. పరలోక సంపదలు సుఖపడదురన్నావు నైనా. జీవాత్మ యేసులో నీ వాక్కులోనే ప్రభువా. యేసయ్యా, నీ వాక్కులోని జీవించే కృపను భాగ్యాన్ని దయచేయం నైనా దేవా. ఎజికల్ చాప్టర్ 2:5 అన్నావు ప్రభా. ఎవరు వినకపోని నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ తెలియలేని వారికి తెలియపరచుమన్నావు ప్రభా. అయ్యా, మేము చేస్తున్న ప్రార్థనలో స్తుతి ఆరాధనలో పొరపాట్లు ఉన్నట్టయినా క్షమించుమని, మనసు పూర్తిగా ఆరాధించే శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, కపట భక్తి వలె కాకుండా విశ్వాసి వలె ప్రార్థించే శక్తిని దయచేయనైనా. ఓసియా గ్రంథం 4:1-2-3 ప్రకారం నైనా ఎప్పుడైతే మాలో దైవభృతి లేదో నువ్వు రిజెక్ట్ చేస్తానన్నావు ప్రభువా. మాలో దైవభృతిని కలిగించుమని, నీ ప్రేమలో బలపరచుమని, నీ సన్నిధిలో స్థిరముగా నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం. ఓసియా గ్రంథం 4 చూసినా మరి ఎప్పుడైతే నీలో దైవభృతి లేదో మరి దేవుడు నిన్ను రిజెక్ట్ చేస్తానంటున్నాడు నా ప్రియ బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. రెవల్యూషన్ 2:5, రెవల్యూషన్ 2:10 మరి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు 10 దినాలు మాత్రమే. 10 దినాలు మాత్రమే అంటాం, కానీ ఆ 10 దినాలు రోజులు పోతున్నాయి కదా, ఇంకా ఎందుకు తీరట్లేదు? నువ్వు విశ్వాసించి ప్రార్థించు, విశ్వాసంగా ప్రార్థించు, భయభక్తులతో ప్రార్థించు, కపట భక్తి వలె ప్రార్థించకు. నీలో విశ్వాసం లేని, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. విశ్వాసంగా ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం. విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. ఇరుకైన మార్గంలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థించు. ఆనాడు 430 సంవత్సరాలు బానిసత్వంగా ఉన్నప్పుడు, దేవుడు చెరసాలలో ఉన్నప్పుడు విడిపించిన దేవుడు మరి నిన్ను నన్ను విడిపించలేరా? ఆకలి వేస్తుంది అన్నప్పుడు, అడిగినప్పుడు, దప్పిక ఉంది అన్నప్పుడు దేవుడు పరలోకా నుంచి మన్నని కురిపించిన దేవుడు, మన్నాని కురిపించిన దేవుడు మరి నీకు నాకు యావత్ ప్రపంచాన్ని కురిపించలేడా? సాయపరచలేరా? విశ్వసించాలి. ప్రైజ్ ద లార్డ్. మన్నాను కురిపిన దేవా, బండ నుండి నీటి, మన్నాని కురిపించిన దేవుడు మరి బండ నుంచి నీటిని వెలికి తీశాడు దేవుడు. ప్రార్థించు. ఆకలి వేస్తుందన్నప్పుడు, ఆ దాహముతో ఉన్నానయ్యా, నా దాహాన్ని తీర్చేవాడవు నీవే యేసు. ప్రార్థించు. సినాయి కొండపై దిగిన దేవా, మండుతున్న పొదలో కనిపించావయ్యా. ఆనాడు మోషే ప్రభువుతో మాట్లాడిన ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడండి యేసయ్యా. మా కుటుంబంలో శాంతి సమాధానం కావాలి నైనా, గొడవల నుంచి విడుదల దయచేయమునైనా. ప్రార్థన కావాలి ప్రభువా. మా కుటుంబంలో ప్రార్థన లేని జీవితం ఉంది ప్రభువా. కదలక మెదలక జీవిస్తున్నాను, ప్రార్థించు. గుండె దిగులుగా ఉందా? ప్రార్థించు. ఎన్నో సమస్యల ద్వారా బాధపడుతున్నావా? టెన్షన్స్ పెట్టుకున్నావా? డిప్రెషన్లో వెళ్ళిపోయావా? ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. నిన్ను నమ్మిన వారు నిన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా? బాధపడకు, అధైర్యపడకు. దేవుడు నీ తోడే, నీ పక్షానే, నీ ముందే. నిర్గమకాండం 14:14 ప్రకారం దేవుడు నీ ముందు, నీ పక్కన, నీకు రక్షణగా దేవుడు నీ ముందున్న విరోధులు ఎవరు? విరోధులు చూసి నవ్వుతున్నారా? నవ్వని. ఏలన చేస్తున్నారా? చెయ్యని. తిడుతున్నారా? తిట్టని. నిందలు పెడుతున్నారా? పెట్టని. అన్ని తట్టుకునే శక్తి కూడా మనలో ఉండాలి. దేవుడే భరించిన వారు నీవు నేను భరించడం ఎంత భరించాలి? భరించేవాడు బ్రతకగలడు. అందుకే యేసు ప్రేమే శాశ్వతం. ఇగలోక ప్రేమే, యేసుని ప్రేమే శాశ్వతం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. చేపలు ఎక్కడ బతకాలి? నీటిలోనే బ్రతకాలి. చెట్టు ఎక్కడ పెరగాలి? మట్టిలోనే పెరగాలి. చెట్టుకు నీరు పోయింది, చెట్టు పెరుగుతుందా? పెరగలేదు. మన జీవితం కూడా చెట్టు వలె పచ్చగా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రార్థించు. చెట్టు వలె నువ్వు జీవిస్తావా, కొమ్మ వలె జీవిస్తావా? ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం. మరి ద్రాక్షవల్లివి నీవైతి, నీలోని రెమ్మను నేనైతిని, తెగకుండా కాపాడవయ్యా. దేవానికి స్తోత్రం. నైనా ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరి పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరచెదము ప్రియ సహోదరి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించు. నిలబడలేకపోతున్నావా? కూర్చోలేకపోతున్నావా? పడుకలు పడి ఉన్నావా? ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంగా ప్రార్థించు. ఆత్మస్వరూపుడా యేసయ్యా, నన్ను కరుణించుమయ్యా. నీ పరిశుద్ధాత్మ మా కుటుంబంలో నింపుము యేసయ్యా. మా హృదయం తాకుమునైనా ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అమ్మా అని పిలవాలని ఆశ, యేసు నాన్నా అని పిలవాలని ఆశ, కానీ పిలవలేకపోతున్నామయ్యా. అయ్యా దేవా, నిన్ను పిలిచే కృపను భాగ్యాన్ని దయచేయము యేసు. ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, పావనాత్ముడా స్తోత్రం. నిన్ను అమ్మా నీ పిలవాలని ఆశ, నిన్ను అమ్మా నీ పిలిచేదనా, నిన్ను అమ్మా నీ పిలవాలని ఆశ, నిన్ను అమ్మా నీ పిలిచేదనా, నిన్ను అమ్మా నీ పిలచదను, యేసు నానాని పిలచదను, నిన్ను అమ్మాని పిలచదను, యేసు నానాని పిలచదను, నిన్ను అమ్మాని పిలవాలని ఆశ, యేసు నానాని పిలచేదనా. స్తోత్రం యేసయ్యా. గర్భములో మోసితివే నన్ను, నిన్ను అమ్మా అని పిలచేదనా, గర్భములో మోసితివే నన్ను, నిన్ను అమ్మా అని పిలచేదనా, ఈ పాపి కోసం సిలువను మోసితివే, యేసు నానాలా ఏడ్చితివా, ఈ పాపి కోసం సిలువను మోసితివే, యేసు నానా అని పిలిచితివా, నిన్ను అమ్మా అని పిలచదను, యేసు నానా అని పిలచదను, నిన్ను అమ్మా అని పిలచదను, యేసు నానా అని పిలచదను, నిన్ను అమ్మా అని పిలవాలని ఆశ, యేసు నానా అని పిలచేదనా. తండ్రి నా బిడ్డలను మన్నించుమని నా నానాలా ఏడ్చితివా, తండ్రి నా బిడ్డలను మన్నించుమని యేసు నానాలా ఏడ్చితివా, దాహముతో ఉన్ననని అమ్మలా నా ఆత్మ
కోసం ఏడ్చితివా, దాహముతో ఉన్నానని అమ్మలా నా ఆత్మ కోసం ఏడ్చితివా, నిన్ను అమ్మాని పిలచదను, యేసు నానాని పిలచదను, నిన్ను అమ్మాని పిలచదను, యేసు నానాని పిలచదను, నిన్ను అమ్మాని పిలవాలని ఆశ, యేసు నానాని పిలచెదనా. అవును యేసయ్య, నిన్ను అమ్మ అని పిలవాలని, యేసు నాన్న అని పిలవాలని ఆశగా ఉంది యేసయ్య. ఆశ కలుగుతున్నానయ్యా దేవా. యేసు దేవా, నీకెంతో స్తోత్రం నైనా, నీకెంతో వందనాలు రాజా. స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును తండ్రి. ఆమెన్. అందరి కళ్ళను మూసుకొని మరి ఉదయకాల ప్రార్థన, మరి యేసయ్య నా తోడుగా ఉన్నాడని ఈరోజు ఈ దినాన్ని క్షణాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా మరి స్క్రోలింగ్ పై వెళ్తున్న నంబర్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ లైవ్ ఇవ్వబడుతుంది. ఈరోజు లైవ్ ఇవ్వలేదు, మరి రికార్డ్ మెసేజ్గా ఇవ్వబడుతున్నాం. మరి ప్రతిరోజు కూడా ఉదయకాల ప్రార్థన మరి యేసయ్య నా తోడుగా ఉన్నాడని లైవ్లో ప్రతి లైవ్లో పాల్గొనేదము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు కళ్ళను మూసుకొని ప్రార్థించదాం. మహోన్నతుల దేవ, గొప్పవాడనైన దేవ, నీకే లేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమలు, ఘనతలు, ఆరాధనలు నీకే చెల్లింతును నైనా దేవ. ఉదయకాల ప్రార్థన ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన నీకే చెల్లింతును నైనా దేవ. ఏ విధంగా నీకు ధన్యవాదాలు తెలియపరచదని యేసయ్య. మార్గం, సత్యం, జీవం ఎరిగిన గొప్పవాడవు తండ్రి దేవా. మార్పు లేని దేవుడవయ్యా, నీకు స్తోత్రం నైనా దేవా. రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసంపై కూర్చున్న పరమ తండ్రివయ్యా. పరలోకం భూలోకం సృష్టించిన దాన్ని బట్టి నీకు శతకోటి వందనాలు యేసయ్య దేవా. ప్రతి ఒక్క బిడ్డలనైనా ఉదయకాల ప్రార్థనలో యేసయ్య నా తోడుగా ఉన్నాడని పసిబిడ్డ నుంచి మృదుల వరకు నీకు సమర్పిస్తూ, ప్రతి ఒక్క చిన్నారి బిడ్డలనైనా దేవా, స్కూల్కి వెళ్తున్న, కాలేజ్కి వెళ్తున్న బిడ్డలనైనా మంచి చదువు, జ్ఞానాన్ని, ఎగ్జామ్స్లో పాస్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. అయ్యా, ఎంతోమంది పిల్లలు చదివించలేక, ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టినైనా పనులు చేయలేకనైనా, ఇంట్లో కూర్చుండిపోయినైనా చదువు లేకనని బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. దేవా, చదివించేవాడవు కూడా నీవేనైనా, సమాధానం ఇచ్చేవాడవు నీవే ప్రభువా, రిజల్ట్ ఇచ్చేవాడు కూడా నీవేనైనా దేవా. యేసయ్యా, నీపై భారాన్ని వేస్తున్నాం తండ్రి దేవా. రాజా, ప్రతి ఒక్క బిడ్డలనైనా, ఎంతోమంది అనేక బిడ్డలు ప్రతి ఒక్క వీధి, గ్రామ, పల్లె, పట్టణాల్లో ప్రభువా చదువు లేక కూలి పనులకి, నాలి పనులకి వెళ్తున్న కూలీలకునైనా, అయ్యా వ్యవసాయానికి వెళ్తున్న తల్లిదండ్రులతో పాటు వెళ్తున్నానైనా, అయ్యా చెట్లలో ప్రభువా ఎన్నో ఘోరమైన నైనా పాములు, తేళ్ళు నైనా ఉన్నా కానీ పని చేస్తున్న పిల్లల్ని వదిలివేసి పని చేస్తున్న పసిబిడ్డలని కూడా నైనా దేవా యేసయ్యా, రక్షించబడవు నీవేనైనా. అయ్యా, రక్షించబడవు నీవేనైనా. వ్యవసాయానికి వెళ్తున్న పనులు చేసుకుంటూ అయ్యా పసిబిడ్డలని వదిలివేస్తూ నీటి బావిలున్నాయి ప్రభువా, బావిలో పడిపోతున్నారు యేసయ్యా. బిడ్డలని రక్షించుమునైనా, రక్షించుము యేసయ్యా, కరుణించుమునైనా దేవా. కరుణామయుడా దేవా, నీకు స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డలని పేరు పేరు నీకు సమర్పిస్తూ దేవా, వ్యాధులతో బాధలతో కుంగబడుతున్న అనారోగ్యాల కోసం ప్రార్థిస్తున్న విన్నపాలునైనా దేవా. ఈ ఉదయకాల ప్రార్థనలో యేసయ్య నా తోడుగా ఉన్న స్వస్థపరచనైనా దేవా, విడుదల కలిగించండి యేసయ్యా, విడుదల కలిగించండి అయినా దేవా. అయ్యా, ఎన్నో వ్యాధులు, కుదరని రోగములతో, జ్వరములతో బాధపడుతున్న పడుకులు పడిననైనా, లేవలేకనైనా నీవే స్వస్థపరచమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బిడ్డలకి విడుదల కలిగించండి అయినా దేవా. రాణి అమ్మని నీ ఆదరణ ఉంచుకునైనా, మేరీ అమ్మని, కుమారాన్ని నీకే సమర్పిస్తూ ఎవరైతే వ్యాధులతో ఉన్నారో ప్రభా, బాధపడుతున్న అనారోగ్యంతోనైనా దేవా, క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల దయచేయనైనా దేవా. అయ్యా, లంగ్స్లో ఇన్ఫెక్షన్ నేహాన్ని నీకు సమర్పిస్తూ తనలోని ఇన్ఫెక్షన్ తొలగించునైనా దేవా. ప్రతిదీ కూడా నీకే సమర్పిస్తూ కావ్యాన్ని కూడా నీ ఆదిలో ఉంచుకుని తనలోని ఇన్ఫెక్షన్ తొలగించని ప్రభువా. ఇంకా ఎవరెవరైతే ఉన్నారోనైనా ప్రతి ఒక్క బిడ్డలని ప్రభువా నీకే సమర్పిస్తున్నాను యేసయ్య దేవరాజా. నీకెంతో వందనాలు యేసయ్య. ఎవరెవరైతే బాధపడుతున్నారో, కళ్ళతో చెందుతున్నారనైనా, అనారోగ్యం కోసంనైనా ప్రతి ఒక్క బిడ్డలకు స్వస్థపరచనైనా అయ్యా. ముఖ్యంగా బాధపడుతున్న తండ్రి దేవా, సర్జరీ కానీనైనా, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు కానీనైనా, యాక్సిడెంట్లో చనిపోతున్నారనైనా, బర్నింగ్ చేసుకొని చనిపోతున్నారు యేసు దేవా. ప్రతి ఒక్క బిడ్డలనైనా పని చేస్తున్నప్పుడునైనా, సెంటరింగ్ పని చేస్తున్నప్పుడు మీదికని పడిపోతున్నారు ప్రభువా.
అయ్యా పడిపోకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాను యేసే దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలని, అయ్యా కూలి పని చేస్తున్న బిడ్డలని నైనా, అయ్యా డ్రైవింగ్ చేస్తున్న మరి ఉష్కే కనినైనా, రాళ్ళు కని తండ్రి దేవా తీసుకువెళ్ళే బిడ్డలని కూడా నైనా మోస్తున్నప్పుడు నైనా వాళ్ళకి తోడుగా ఉండ నేను ప్రార్థిస్తున్నాను. నేను ఎండనక వాననక పని చేస్తున్న బిడ్డలని నైనా నీకే సమర్పిస్తున్నాను యేసయ్య దేవా. రాజా అదేవిధంగా యేసయ్య మరి ప్రతి ఒక్క బిడ్డలని నైనా యేసయ్య నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా. రాజా ముఖ్యంగా సంతానవరం లేని బిడ్డలకు సంతానవరం భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, గర్వఫలంని తాకమని ప్రార్థిస్తూ, సంతానవరం యేసయ్య దేవా ప్రతి ఒక్క బిడ్డలకు లేని బిడ్డలకి తాకమని ప్రార్థిస్తూ, నీవు మాట ఇచ్చిన మాట తప్పని దేవా, చేదోడు వాదడుగా మాకు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా మాకు తోడు నిడగండగా ఉండమని ప్రార్థిస్తూ దేవా నీకే సమర్పిస్తున్నాను యేసయ్య దేవా. ప్రతి ఒక్క బిడ్డలకు సంతానవరం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ముఖ్యంగా బాధపడుతున్న వివాహం కోసం నైనా దేవా వివాహం దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. రాజా నీ చిత్తానుసార ప్రకారమేనైనా దేవా. అదేవిధంగా యేసయ్య మరి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నారు నైనా దేవా. మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా నేను విడుదలిచ్చేవాడవు నీవే, సమాధానం కడతడము నీవే. 33:3 నీవంటను నేను పిలువ జవాబు కలిగిస్తున్నాను ప్రభా. మరి సమాధానం దయచేయము నైనా దేవా యేసయ్య. అయ్యా ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా ఎన్నో గొడవలు ఆటంకాలు కొడుతున్నారు, తిడుతున్నారు, మాటల ద్వారా ద్వేషిస్తున్నారు, చెడు మాటలనైనా గాయపరుస్తున్నారు నైనా దేవా. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న వరకు ప్రభా బాధ పెడుతున్న బాధిస్తున్న బిడ్డలని నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవరాజా. అదేవిధంగా యేసయ్య తండ్రి దేవా ఉద్యోగం లేక ఎంతోమంది అలమాడుతున్న ఉద్యోగాలలో గొడవలు ఆటంకాలునైనా ఎవరు ఏ పని చేస్తున్నారు కానీ తెలియదు కానీ ప్రభా గొడవలు ఆటంకాలు నైట్ డ్యూటీ చేస్తున్న అమ్మాయిలు స్త్రీలని ముఖ్యంగా నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా రాజా. వాళ్ళ తోడు నీడగండగా నిలుతామని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. అదేవిధంగా రాజా ప్రతి ఒక్క బిడ్డల కోసం ప్రార్థిస్తున్న, పల్లె పట్టణాని కోసం స్త్రీల కోసం ప్రార్థిస్తున్నాను నేను దేవా. వాళ్ళు వెళ్తున్న చోటల్లో కూడా నైనా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం సహాయపరచమని ప్రార్థిస్తూ, ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలని ప్రార్థిస్తూ, మంచి జాబ్ని దయచేయమని ప్రార్థిస్తూ, బ్యాంకులో కానీ నైనా ఎక్కడ ఏ ఆఫీస్లో చేస్తున్నారు కానీ నైనా దేవా మంచి జాబ్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. అదేవిధంగా ప్రతి ఒక్క సంఘాల కోసం సంఘస్థుల కోసం ప్రార్థిస్తున్నా, ఫాదర్ తండ్రి కానీ, బిషప్ తండ్రి కానీ, పోప్ తండ్రి కానీ, పోప్ ఫ్రాన్సిస్ కానీ నైనా నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా. ప్రత్యేకంగా ప్రతి ఒక్క బిడ్డల కోసం నైనా ప్రార్థన కూటమిలో నడిపింపబడుతున్న ప్రార్థన తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. యేసయ్యా నీకెంతో వందనాలు రాజు. అదేవిధంగా యేసయ్యా సిస్టర్ లత ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి తన భర్తని మార్చండి యేసయ్య దేవా. పిల్లలు చదువు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, గీతని, వైశ్యుని, కార్తీక్ని ప్రభా నీకే సమర్పిస్తున్నాను యేసయ్య దేవా. ముగ్గురు బిడ్డలను కూడా దీవించండి అయినా దేవా. అయ్యా మరి సిస్టర్ లత కుటుంబాన్ని, ఇద్దరు పిల్లల్ని కూడా దీవించండి అయినా, ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా రాజా. అదేవిధంగా సిస్టర్ సునీత సిస్టర్ కుటుంబాన్ని కూడా నైనా నీకే సమర్పిస్తూ, తను ఎక్కడ వెతుకుతుందో ఇంటి గురించినైనా తనకు సహాయపరచమని ప్రార్థిస్తూ, ఆ బిడ్డలను కూడా ఇద్దరు చదివించమని, చదువులో మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. అదేవిధంగా యేసయ్య రాజా ఎంతోమంది ఉన్నారనైనా చదవలేక ఉన్నా చదివించమని మత్తయి సువార్త 10:20 ప్రకారం ఇక్కడ మేము మాట్లాడే మాటలు కాదు ప్రభా, నీవు మాయందుని మాట్లాడిన మాటలు తండ్రి దేవ యేసయ్య. నీకు స్తోత్రం దేవ, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. మంచి చదువు జ్ఞానాన్ని దయచేయనైనా సిస్టర్ సగాయి కుటుంబాన్ని కూడా దీవించండి యేసయ్య దేవా. ఆ బిడ్డలను కూడా ముగ్గురు బిడ్డలు చదివించమని ప్రార్థిస్తున్నాను నేను దేవా. ఈ లోక జ్ఞానం కాదు ప్రభా, నీ జ్ఞానంతో కూడా నింపమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఆ కుటుంబాన్ని దీవించు ప్రభా. ఆ కుటుంబంలో ఏదైతే కొదవగొందో ప్రభా సహాయపరచండి యేసయ్య దేవా. అదేవిధంగానైనా బ్రదర్ లింగం కుటుంబాన్ని దీవించి తను చేసిన ప్రార్థనలను తనకు తోడు నీడగండగా నిలుతామని ప్రార్థిస్తూ ఆ కుటుంబాన్ని దీవించండి యేసయ్య దేవా. అయ్యా సిస్టర్ శాలిని నీ ఆదరించుకునైనా తన కుటుంబాన్ని, తన భర్తని, తన పిల్లల్ని మార్చండి యేసయ్య. అయ్యా ఇంకా మారాలని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. అక్కవారి పక్కవారిని ఆదులంచుకునైనా దేవా, తన షాప్ బిజినెస్ ని ఆదులంచుకునైనా దేవా, షాప్లో ఉన్న సరుకులు ప్రతిదీ కూడా నీకు సమర్పిస్తున్నాను తండ్రి దేవా. డబ్బులు నైనా వృధా కాకుండా ప్రభా నీవే సమర్పించమని నీకే సమర్పిస్తున్నాను తండ్రి దేవా. తన భర్తని మార్చండి అయినా, బ్రదర్ రాకేష్ని మార్చండి యేసయ్య. తన మనసుని మార్చండి అయినా, తన ఆలోచన మార్చండి ప్రభా. అయ్యా ప్రతిదీ కూడా తొలగించమని ప్రార్థిస్తూ, అయ్యా సిస్టర్ శాలిని కూడా దీవించి తనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, తనలో ఉన్న ప్రతీది కూడా నైనా తొలగించమని ప్రార్థిస్తున్నాను తన దేవా. ఇంకా అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తూ, పల్లె పట్టణాని కోసం ప్రార్థిస్తున్నాను తన దేవా. ప్రతి ఒక్క వీధి గ్రామ పల్లె పట్టణాని కోసం ప్రార్థిస్తూ, బ్రదర్ లారెన్స్ కుటుంబానికని ప్రభా దీవించనైనా, సిస్టర్ రీనా కుటుంబానికైనా దీవించండి యేసయ్య. సిస్టర్ రేఖ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తన దేవా. అయ్యా ఎంతోమంది అనేక బిడ్డలు ఉన్నారనైనా, సిస్టర్ రీనా కుటుంబాన్ని, బ్రదర్ కార్తీక్
నైనా సిస్టర్ తేజని నీ ఆదరించుకొని, సిస్టర్ సోనిని, బ్రదర్ వెంకట్ని నీ ఆదరించుకొని అయినా దేవా, సిస్టర్ రేష్మ సుష్మని నీ ఆదరించుకొని అయినా, సిస్టర్ శోభని నీ ఆదరించుకొని ప్రభా, సిస్టర్ కృపాని నీ ఆదరించుకొని అయినా దేవా, అయా బ్రదర్ కళ్యాణిని ఆదరించుకొని అయినా దేవా, అయా తన మారు మనసు పొంది తెలుసుకుని కృపను మోసం చేయకుండానైనా కాచి కాపాడమని సిస్టర్ మెలిన్ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క సంఘాల కోసం, సంఘస్థుల కోసం ప్రార్థిస్తున్న, పల్లె పట్టణాన్ని కోసం ప్రార్థిస్తున్న విన్నపాలన్నీ కూడానైనా నీకే సమర్పిస్తున్నాను తన దేవా. డివైన్ జీసస్ మినిస్ట్రీ సంఘాన్ని నైనా దీవించి ఆశీర్వదించమని, గుణగల మాత చాపిల్ మరి ఇంకా 2 రోజులుగా నవదిన ప్రార్థనలు స్టార్ట్ అవ్వబోతున్న మరి ప్రతి ఆటంకం నుంచి మరి ప్రతిది కూడా సాయపరచమని నీపై భారాన్ని వేస్తూ జీవిస్తూ అడిగి వేడుకుంటున్నాను. మా ఆత్మీయతని బ్రదర్ రాజుగారిని అధికంగా దీవించి ఆశీర్వదించమని నీ పరిశుద్ధ గల నామలో, నీ ఉన్నతమైన నామలు, నీ ఘనమైన నామలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ లైవ్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో కండి, బెల్ని క్లిక్ చేయండి. మరి ప్రతిరోజు కూడా 1 మినిట్ మెసేజ్గా అందింపబడుతున్న మరి 1 మినిట్ మెసేజ్ కానీ గాయపడిన ప్రపంచానికి వాక్కు ఎంతో అవసరం. వాక్యాన్ని వినండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలను మాకు పంపించండి. దేవుడి సన్నిధిలో జీవింతును గాక. ఆమెన్.